నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? మురళి మురళి గారు. కోటగిరి. మురళి గారు, ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చూడండి, మేము చదువుకున్న వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా, అఫ్కోర్స్ హైదరాబాద్లో కానీ మా పూర్వీకులంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. ఇప్పుడున్న రెండు పార్టీలు రెండు కులాలని రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళ హెడ్స్ ఏంటి? ఫ్యామిలీ రూల్డ్ పార్టీస్. వాళ్ళ ఫ్యామిలీలో ఏంటి? ఇంకో బయట కులం, వాళ్ళ కులంలో వేరే వాడు కూడా ఎవరు వాళ్ళు వాళ్ళ సంతతోళ్ళకే ఇద్దామని చూసుకుంటారు. అలాంటప్పుడు ప్రగతి ఎలా వస్తుంది? కొత్త ఐడియాలు కావాలి, అంతా ప్రజలకు మంచి చేయాలని చూడాలి. ఒక ఏంటంటారు, ఇది విండిక్టివ్నెస్, అంటే నేను ఓడిపోతే మిగతా వాళ్ళందరినీ ఎవరిని రానియకూడదు. నువ్వు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయితే అందరికీ చీఫ్ మినిస్టర్ అవుతావు. వాళ్ళ అపోనెంట్ మాత్రం వాళ్ళందరినీ తీసేయటం, వాళ్ళ కులాన్ని ఎవరిని రానిపోవటం చాలా తప్పది. అది మనసులో కరెక్ట్ కాదు. అది ఏదైనా సరే శిక్షింపబడాలి అలాంటి. నాకు నచ్చింది అయితే ఇప్పుడు జయప్రకాష్ ఈయన వచ్చారు చూసారా, జై భారత్ నేషనల్ పార్టీ, మన ఎవరు జేడీ గారు నాకు నచ్చుతారు. ఆనెస్ట్, ఇంటెగ్రిటీ, కరెక్ట్ చేస్తాడు. ఇంకా కరప్షనే ఉండదు. అంత ప్రాఫిట్, అన్ని ప్రజలకు మంచి చేయాలని చూస్తాడు. అందరికీ మంచి, అందరినీ సమంగా చూస్తాడు. అలాంటి అవ్వాలి నాకు కావాలంటే. నేను చదువుకునే వ్యక్తిగా నాకు అనుభవం చెప్తాను, జేడీ గారిని సపోర్ట్ చేయాలి. ఈ కులతత్వ పార్టీలు, ఈ ఫ్యామిలీ రూల్డ్ పార్టీస్, ఈ రెండు పోవాలి. పోయినప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుతుంది, నిజంగా బాగుపడుతుంది. లేకపోతే ఎప్పుడు బ్యాక్వర్డ్కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, మన ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో చాలా టాలెంట్ ఉంది, తెలివైన వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతసేపు ఈ డబ్బులు ఒక యావరేజ్ ఆంధ్రప్రదేశ్, నేను ఆంధ్రప్రదేశ్ ఏముంటుంది, ఎంతసేపు 4 రింగ్ రోడ్లు వేసుకోవాలి, హైరేజ్ బిల్డింగ్లు కట్టాలి, డెవలప్మెంట్ అయిపోయింది అనుకుంటున్నాడు. అది డెవలప్మెంట్ కాదు. రేపు ఇంకో 20 ఏళ్ళ తర్వాత నా ఆంధ్రప్రదేశ్ పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ సైంటిస్టు, టాప్ మోస్ట్ డాక్టర్సు, టాప్ మోస్ట్ పాలిటీషియన్స్, టాప్ మోస్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్, టాప్ మోస్ట్ పాలిటీషియన్స్, టాప్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడున్నా సరే టాప్లో ఉండాలి. దానికి నేనేం చేయాలి? అది ఇప్పుడు చేయాలి. నేను ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ గెలుస్తానని ఇవి ఫ్రీగా ఇచ్చేసి, అంటే కరప్షన్ కదా. నువ్వు ఓటు అక్కడ ఇస్తున్నావు, ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ తరఫు నుంచి నువ్వే కదా అందరూ చేస్తాను. ఎందుకు గెలిచిన తర్వాత నువ్వు ఏదో బాగా చేసేద్దావు, నువ్వు ఎలా చేస్తావు? చేయలేవు. నీ ఇంటెన్షన్ సరిగ్గా లేనప్పుడు చేయలేవు. నువ్వు ఇంటెన్షన్ కరెక్ట్, ఇంటెన్షన్ ఏముండాలి? 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వేయాలి నువ్వు ఏంటి ఫౌండేషన్. 20 ఏళ్ళ తర్వాత ప్రపంచంలో అన్ని చోట్ల నా వాళ్ళు టాప్ మోస్ట్ ఉన్నారు, అన్ని ఫీల్డ్స్లో. నీకు ఇక్కడ రింగ్ రోడ్లు వేసి హైరేజ్ కొంటే నీకేంటి? ఇక్కడ హైదరాబాద్ ఎన్నో కట్టారు, అక్కడ మార్కెట్ కొంచెం డబ్బు ఉన్నోడు ఉంటాడు, నీ వాడు ఉంటాడు కదా. ఎక్కడైతే కోలాలంపూర్ కానీ, టొరంటో కానీ, న్యూయార్క్ కానీ, ఎక్కడైతే సరే నా వాళ్ళు ఉండదు. దానికి ఏం చేయాలి? ఆడి మనిషి యొక్క పర్సనాలిటీ ఇంపార్టెంట్. ఆడి చదువు, ఆడి వ్యక్తిగత ఒపీనియను, ఆడి ధైర్యం. నేను ఇంత దూరం తిరిగానంటే యుఎస్ అన్ని చోట్ల చదువు ఏదో అవకాశం వచ్చింది, తిరిగాను. ఆ యుఎస్ అలాంటి చోట్ల చాలామంది ఏపీ కుర్రోళ్ళు ఉంటారు, ఐటీ ఇండస్ట్రీ అంతా ఇళ్ళే ఉంటారు. కానీ నాకు ఎక్కడో ఒకడు పై టాప్లో ఎవడో కనిపించాడు. టాప్లో ఎవడో బెంగాలీ వాడు ఉంటాడు, తమిళోడు ఉంటాడు, లేకపోతే ఏం లేని యూపీ బీహార్ ఉంటాడు. అంటే గుండె ధైర్యం అది మిస్ అవుతుంది. దానికి ఏం చేయాలి? అది ఆలోచించాలి ఏ గవర్నమెంట్ వచ్చి. అది ఓన్లీ జేడీ లాంటి వాళ్ళు సాధ్యపడుతుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఆయన పవర్ కోసం చూడట్లేదు, వస్తే రాబోతే ఇది ఒక ఆల్టర్నేట్ మార్గం చూపిస్తుంది, ఇలా కూడా చేయొచ్చు అన్న ధైర్యం ఇస్తున్నాడు ప్రజలకి. అలాంటి వాళ్ళు రావాలి వస్తుంది. లేకపోతే చూడండి, నేను వైజాగ్లో పుట్టి పెరిగి అక్కడ కుర్రోళ్ళని అడిగాను, మరి వాళ్ళు ఏదో చూపించి క్రికెట్ స్టేడియం కట్టాను మామ తీసుకెళ్ళారు. అరే ఇక్కడేంట్రా నీ క్రికెట్ స్టేడియం ఏంటి? ఎంతమంది నేషనల్ టీంలో ఇక్కడ వాళ్ళు క్రికెట్ టీంలోకి వెళ్ళారన్నా చూడాలి. ఒక టికెట్ ఉంటే ఆడేవాడు యూపీ వాడు బీహార్ ఆడుతున్నాడు, చప్పట్లు కొడుతుంది, దాని ఉపయోగం ఉంటుంది. నీ కూడా అంతకు వచ్చాడు, అది క్వశ్చన్ చేద్దాం, అడగండి క్రికెట్ టీంని. మీరు అన్నట్టు ఇప్పుడు క్రికెట్ అన్నారు కదా, ఇప్పుడు మొన్న చూసుకుంటే హనుమాన్ విహారీ గారికి కొంచెం ఈ పాలిటిక్స్ వల్లనే అతనికి ఛాన్సెస్ మిస్ అయినాయని చెప్పేసి అంటున్నారు. దాంట్లో పొలిటికల్ ఏమైనా ఉందంటారా? లేకపోతే పాలిటిక్స్ అదేం లేదు. పాలిటిక్స్ ఎగియటం కాదు. ఇప్పుడేంటి, పూర్వం ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆడేదో మాకు అన్యాయం చేస్తున్నాడని చెప్పి విడిపోయి వచ్చావు. నువ్వు కలిసి ఉండి నేను పైకి రావాలని ఆలోచించాలి, కానీ విడిపోయి నువ్వేం సాధిస్తావు? అది విడిపోయావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత నా ఊళ్ళో విజయవాడ ఇక్కడ క్యాపిటల్ పెట్టుకుని ఇక్కడ దానివల్ల నీకేట్ వస్తుంది? కలిసి ఉండేవాడిని ఎలా పైకి రావాలని ఆలోచించరా? ఇండియాలో ఎంతోమంది ఉన్నారు, పంజాబీలు ఉన్నారు, యూపీలు, అందరూ పైకి వస్తున్నారు. నేను కంపీట్ చేసి ఎలా పైకి రాగలని ఆలోచించాలి. ఎంతసేపు దూరం వెళ్ళిపోయి చిన్న అయిపోయి పాలిటిక్స్ అంటే చేతగానే ఉన్నప్పుడు పాలిటిక్స్ నువ్వు ప్లే చేయి. పాలిటిక్స్ నేను ఒకటైనా వద్దన్నాడు ఎట్టి, ఏమండి నువ్వు ప్లే పాలిటిక్స్, నీకు ఉంది కదా, నీకు దేవుడు ఇచ్చాడు కదా ధైర్యం, గుండె ధైర్యం, శక్తి. నీ గుండె ధైర్యం లేక అలా చెప్పుకుంటున్నావు రీజన్స్. చేతగానితనం ఒకసారి పడతావు, మళ్ళీ గెలవాలని చూడాలి. అది ఆ స్పిరిట్ రావాలంటే ఏంటి? స్కూల్లో, ఫ్యామిలీ సిస్టంలో ఒక వాతావరణం ప్రజలందరిలో అది రావాలంటే న్యాయమైన పరిపాలన ఉండాలి. అందరినీ సమాజం చూసి డబ్బులతో పరిపాలన కాదు, డబ్బులతో ఫ్రీగా ఇవ్వటం కాదు.
ఆడికి వెళ్ళిస్తావు తిండి ఇది చేస్తాడు. తర్వాత వాళ్ళ పిల్లలు ఆడేటనుకుంటున్నాడు ఏదో ఐటీ ఇండస్ట్రీలో అందరూ జాబ్స్ వచ్చేస్తాయి అనుకుంటున్నాడు. తెలంగాణ కూడా అది ఆడ కేసీఆర్ అందరికీ ఐటీ జాబ్లు వచ్చాయి. ఇప్పుడు ఏమైనా రైతు కూలి ఉన్నాడనుకోండి, ఆ రైతు పిల్లలు మళ్ళీ ఆడు వ్యవసాయం చేస్తాడు. ఎక్కడ ఏపీ తెలంగాణ ఎక్కడ ఎవడో వెళ్ళడు. ఆడేంటి జాబ్ అంటే ఏదో యూఎస్లో వెళ్ళి ఐటీ ఇండస్ట్రీ ఇస్తేనే జాబ్ అనుకుంటున్నాడు. ఎవడు తన వృత్తిని గౌరవించుకోవట్లేదు. అంతేందుకు వాళ్ళు ఎవడో పెద్ద వీడు ఉన్నాడు తుర్కోడు బాగా మాట్లాడతాడు, చెప్పాడు అరే ఆ హిందూలో ఇప్పుడు ఉన్నాం చూసారా, మన పూర్వం ఏంటి ధోతి కానీ ఇది కట్టుకోడు, అలాగే ఎంతమంది కట్టుకుంటారని అడుగుతున్నాడు. వేరే సిక్కు ఉన్నాడు ఇంకో ట్రెడిషనల్ డ్రెస్లో వస్తాడు, ఏం సిగ్గుపడ్డు. ఆ తుర్కోడు ఉన్నాడు ఇంకో పైజామా వేసుకుని ఎటువంటి వస్తాడు, ఏం భయపడ్డు. అలా నీ డ్రెస్ వేసుకోండి, నువ్వెందుకు భయపడతావు? నువ్వు బీజేపీకి అంటావు కదా, ఈ ఎందుకు కాదు మీలో ఆ గౌరవం ఎందుకు, ఆత్మగౌరవం అది లేనప్పుడు నువ్వు ఎప్పుడు సెకండ్ రేట్ ఉంటావు. ఎంతసేపు నీ కాల్ముక్త బాంచందర కల్చర్ వచ్చింది తెలంగాణ తెలుగులోను, ఆంధ్రప్రదేశ్ తెలుగులోను. చిన్నప్పటి నుంచి చదివినట్టు అపర కాశీ, ఆంధ్ర భోజుడు, ఏం కంపారిజన్లు? కాశీ శ్రీశైలం, ద్రాక్షారమే. ఈయన గొప్పతనం నువ్వు చెప్పుకోవాలి. నువ్వు ఎంతసేపు ఆడికన్నా నేను తక్కువ ముందే అనుకుంటున్నావు. నువ్వు ఎలా పైకి వెళ్తావు? అది మార్చాలి. ఐ థింక్ ఆ మార్చగలిగిన విజన్ ఉండగా సీఎం కావాలి. అలాంటి ఫస్ట్ న్యాయమైన సీఎం ఈ జేడీ లాంటి వాడు వస్తే బాగుపడుతుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.